హాయ్ మై డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్కి సంతకం నాంది అనేది మనకు పలకడం జరిగింది. మరి నూతన ప్రభుత్వం మొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సి పైన మొట్టమొదటి సంతకం అనేది పెట్టడం జరిగింది. మిత్రులారా, మీరు ఎంతో కాలంగా 2018 నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ చదువుతూ ఉన్నారు. మరి ముందుగా మంచి రోజులు వస్తున్నాయి. మరి ఆలస్యం చేయకుండా విద్యార్థులందరూ కూడా సమాయత్తం అవ్వండి. సో ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది 2-3 రోజుల్లో మనకి వెలువడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే పోస్టుల యొక్క సంఖ్యను చాలా క్లియర్గా ప్రకటించున్నారు కాబట్టి గత ప్రభుత్వం ప్రకటించినటువంటి పోస్టులతో పోల్చుకుంటే రెట్టింపును దాటి మనకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ప్రతి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా మనకు ఉద్యోగాల సంఖ్య అనేది ఉంటుంది. దానికోసం మీరు ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గతంలో చాలా జిల్లాలకి ఉద్యోగాలు అనేవి మనకి తక్కువగా ఉన్నాయి. అసలు కొన్ని జిల్లాలకి పోస్టులు లేకుండా కూడా మనకి ఆ డిఎస్సి నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఉండే విధంగానే 16,347 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయడం జరిగింది. రేపు ఎగ్జామినేషన్ యొక్క డేట్లకు సంబంధించినటువంటి విషయాల గురించి, జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా త్వరలో మనకి అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే డిఎస్సిలో ఒక టీచర్గా మీరు జీవితాన్ని కొనసాగించాలని భావిస్తారో ఖచ్చితంగా ఇక ఎన్ని పనులు మీకున్నా సరే డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందుబాటులో ఎక్కడైనా కోచింగ్స్ ఉంటే కోచింగ్కి వెళ్ళండి, ఎగ్జామ్స్ అనేవి రాయండి. అల్టిమేట్లీ 2024 కల్లా కూడా ఉపాధ్యాయుడిగా మీ కళను నెరవేర్చుకోండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.